వికారాబాద్ నియోజకవర్గంలో 60 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రెవెన్యూ, గృహ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వికారాబాద్ పట్టణంలోని ఆల్లంపల్లి నుండి రాళ్ల చిట్టంపల్లి వరకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు 12 కోట్ల వ్యయంతో, వికారాబాద్ పట్టణ కేంద్రంలో 4 సూటెడ్ R&B గెస్ట్ హౌస్ నిర్మాణానికి 6 కోట్ల వ్యయంతో, అదేవిధంగా మార్పల్లి నుండి కోట్పల్లి వరకు వివిధ అనుసంధాన రోడ్ల నిర్మాణానికి 42 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు శంకుస్థాపనలు గావించారు. కొంచెం